పింఛన్ల పంపిణీపై అసత్య ఆరోపణలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎక్కడా కూడా పింఛన్లను అందించవద్దని చెప్పలేదన్నారు. తాడిపత్రి బస్టాండ్ దగ్గర షేక్ మస్తాన్ వలి అనే బంగారు వ్యాపారి వద్ద 1,31,30,750 నగదు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి దగ్గర ఆధారం లేకపోవడంతో స్థానిక పోలీసులు నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆదిమూలాన్ని ఎవరూ ఎంపిక చేయలేదని చంద్రబాబు నాయుడు అనుభవ రీత్యా ఆయన్ను నియమించారన్నారు. కుప్పం కన్నా అత్యధిక మెజార్టీతో ఆదిమూలాన్ని గెలిపించుకోవాలని కోరారు. పెన్షన్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యంపై టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఆ పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో నారాయణవనం మండల కేంద్రంలో మౌన దీక్ష చేపట్టారు. పలమనేరు పట్టణానికి చెందిన ప్రముఖ ఫైనాన్షియర్ భాస్కర్ యాదవ్ వైసీపీ నాయకుడు డిష్ శేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వారికి పసుపు కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. గ్రూప్ 1 మెయిన్స్ లో కోట్ల రూపాయలకు జగన్మోహన్ రెడ్డి సలహాదారుడు సజ్జల అమ్ముకున్నారని తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు కాజూర్ రాజేష్ ప్రశ్నించారు. పింఛన్ల పంపిణీని కూడా రాజకీయం చేయడం దారుణమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. కావాలనే పింఛన్ల పంపిణీ ఆపేసి ఆ నెపం వాలంటీర్లపై నెట్టేశారని మండిపడ్డారు. గ్రూప్ 1 మెయిన్స్ లో అక్రమాలు జరిగాయంటూ టీఎన్ఎస్ఎఫ్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు ప్రభుతేజ డిమాండ్ చేశారు. చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఎం జగన్ రెడ్డి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు చేయాలని పోలీసులకు అర్జీ తెచ్చారు. చిత్తూరు నగరంలో గంజాయి విక్రయిస్తున్న కృష్ణ అనే వ్యక్తిని చిత్తూరు 1 టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి డ్రగ్స్ ఇతర వ్యసనాల కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యసనాలు డబ్బు భూమి అని, అలాంటి వ్యసనాలు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. కనగిరి మండలం చాకిరాల గ్రామానికి చెందిన 56 కుటుంబాలు కుందూరు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరారు. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంతమాగులూరు మండలం పత్తేపురం గ్రామంలో అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అద్దంకి మండల ఎంపీడీఓ సత్యనారాయణ మీడియా ప్రకటన ద్వారా తెలియజేశారు. పెన్షన్దారులు ఆందోళన పడవలసిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. తమ్మళ్లపల్లె మల్లయ్యకొండ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి బ్రహ్మరాంబ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకాలు చేశారు. పింఛన్ల పంపిణీపై వైసీపీ రాద్ధాంతం చేయడం సరికాదని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విమర్శించారు. పింఛన్ల పంపిణీకి టీడీపీ వ్యతిరేకం కాదని, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక పింఛన్ల పంపిణీ చేయడం లేదని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పిఠాపురం పట్టణంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో 3వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నాయకులు నిర్వహించారు. వైకాపా యువ నాయకులు తోట పృథ్వీరాజ్ పాల్గొని ఇంటింటికి వెళ్లి వైకాపా సర్కార్ ప్రజలకు చేసిన సంక్షేమాన్ని వివరించారు. వైకాపాతోనే అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కలిగిందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. టిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, కల్లు గీత కార్మికుడిని పార్లమెంట్ లో కూర్చోబెట్టిన ఘనత జగన్ కి దక్కుతుందన్నారు.
రాజకీయ కక్షతో వృద్ధులను ఇబ్బందులు పెట్టడం అన్యాయమని ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు అన్నారు. పెన్షన్లు పంపిణీ చేయకుండా మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ తో అడ్డుకోవడం అన్యాయమన్నారు. నర్సన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందడిగా సాగుతుంది. మేము సిద్ధం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. టీడీపీతో సంక్షేమ పథకాలు, గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ సతీమణి నీలోత్పల అన్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వేసవి కాలంలో వేతనదారులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కనకరావు, ఎంపీడీఓ రామకృష్ణరావు తెలిపారు. పోలాకి మండల కేంద్రంలోని స్థానిక ఆసుపత్రి జంక్షన్ వద్ద నర్సన్నపేట ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమతులు లేని నగదు స్వాధీనం చేసుకున్నామని టీడీ గాయత్రి తెలిపారు. కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సీఏ బీవీ రావు పార్టీ ముసుగులో ఉంటూ వైసీపీ కోవర్డ్ గా పనిచేస్తున్నాడని జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్, నల్లగోవుల చలపతులు హెచ్చరించారు.